హాయ్ ఫ్రెండ్స్, మేము టెంపుల్ వెళ్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంబి తెలుగు వ్లాగ్స్. ఇవాళ హాలిడే, సో బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము? మా ఇంటి దగ్గరలో వినాయకుడి టెంపుల్ ఉంది, కొత్త టెంపుల్ బాగుంటుంది. అక్కడికి ఆల్రెడీ ఆ టెంపుల్ కి ఒకసారి వెళ్ళాం కదా, ఇప్పుడు వేరే టెంపుల్ కి తీసుకెళ్తున్నాను. అవునా? ఏ టెంపుల్ ఏంటనేసి వీడియో కంటిన్యూ అవుతుంది, చూసాను. మా వాడు చూసారా, మాకంటే ముందు రెడీ అయిపోయి బయట నిలబడుకొని లిఫ్ట్ రాలేదేంటి అని వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఏమైందిరా? లిఫ్ట్ రావట్లేదా? మరి నొక్కు వస్తుంది. 5th లో ఎవరో వేయట్లేదంట నాన్న. ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏ టెంపుల్ ఏంటి అని నాకు తెలీదు, బట్ మా వారు ఎప్పటి నుంచో అనుకున్నారంట ఆ టెంపుల్కి వెళ్దాము అని. నేను మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్దామని అనుకున్నా, బట్ వేరే టెంపుల్కి తీసుకొని వెళ్తున్నారు. బట్ దూరం వెళ్తున్నాం కాబట్టి ఆల్రెడీ ముందు నేను శారీ కట్టుకున్నాను. ఆ శారీలో అంత దూరం కూర్చోలేమనేసి మళ్ళీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చాను. ఫైనల్లీ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, బయట నుంచే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ జగన్నాథ టెంపుల్ బొల్లారంలో ఉంటుంది. మియాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్గా బైక్ పార్క్ చేసి అయితే లోపలికి వచ్చాము. ఇక్కడికి ఏంటి డ్రెస్ చేంజ్ చేసిందని చూస్తున్నారా? దూరం రాలేరని మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారా ఎంత బాగుందో. మా వాళ్ళు ఇద్దరు రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. చూస్తున్నారుగా, టెంపుల్ వ్యూ వచ్చేసి చాలా బాగుంది. వన్స్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఆ గంటల సౌండ్ మాత్రం చెవులకి భలే వినిపిస్తుంది. ఇక్కడ కొబ్బరికాయ కోసం అయితే వచ్చాము. చాలా చిన్నగా ఉంది. ఒక్క కొబ్బరికాయ 40 రూపీస్ అంట. అసలు మనకి ఇంటి దగ్గర 20 రూపీస్కి 25 రూపీస్కి పెద్ద పెద్ద కాయలు దొరికినా దానికే బేరాలు ఆడతాము. టెంపుల్ కదా, ఏం చేయలేము. ఇంకా ఇక చూస్తున్నారు కదా, మేము మెట్లెక్కుతున్న ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ జగన్నాథ టెంపుల్లో. మా వాడు ముందు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడే దర్శనం అయిపోయి అయితే బయటకు వచ్చాము. దర్శనం బాగా జరిగింది. జనాలు ఏమైతే ఎక్కువ మంది లేరు. మరి వీకెండ్ అయితే ఎక్కువ మంది ఉంటారు. కొబ్బరికాయ కొట్టొచ్చి బయట కూర్చున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము వీక్ డేస్లో వెళ్ళడం వల్ల ఎక్కువ క్రౌడ్ అనిపించలేదు. నార్మల్గా సాటర్డే సండే వీకెండ్స్లో వెళ్తే కొంచెం క్రౌడ్ అనిపిస్తుందేమో, మాకంత ఐడియా లేదు. మెయిన్ దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల దిగి కిందకు వచ్చిన తర్వాత చుట్టూ కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో వినాయకుడు, ఆంజనేయ స్వామి, డిఫరెంట్ దేవుళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి, మా బాబు వినాయకుడి దగ్గర గంట కొడుతున్నాడు. ఇంకా వినాయకుడి దగ్గర గంట కొట్టడం స్టార్ట్ చేసి అన్ని దేవుళ్ళ దగ్గర నేను గంట కొడతా అంటూనే ఉన్నాడు. ఫైనల్గా మా బాబు అయితే ఎంజాయ్ చేశాడు ఆ గంట కొట్టడంలో. బట్ బాగుంది, చాలా బాగుంది టెంపుల్. మనం మెయిన్ దేవుడికి వెళ్ళాలి అనుకుంటే మనం మెట్ల నుంచి వెళ్ళకుండా సైడ్కి ఇట్లా కూడా మెట్లు ఇచ్చారు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి కూడా మనం వెళ్ళే రూట్ అయితే ఉంది. దిగు. ప్లేస్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. అసలు చాలా బాగుంది. టెంపుల్ ప్లేస్ చల్ల గాలి అయితే అసలు ఎక్సలెంట్.
టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఎంట్రన్స్లో కనిపించేవి నవగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా నవగ్రహాలు. అది ఏదైనా అవని, టెంపుల్ అయినా, నవగ్రహాల ప్లేస్ అయినా, ఏ దేవుడైనా సరే మా బాబుకి తెలిసేది ఆ కారు నడపడం ఒక్కటే. ఆ కారు తెచ్చుకున్నాడు, నడుపుతూనే ఉన్నాడు. ఇక్కడ చూడండి నేను కొబ్బరికాయ కొట్టడానికి స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పటి వరకు అది పగలలేదు. మా వారు ఒక్కసారి ఇట్లా దెబ్బ వేయంగానే సడన్గా 2 ముక్కలు అయిపోయింది. ఏంటో ఈ కొబ్బరికాయ కొట్టడం కూడా రావట్లేదు నాకు. అయిపోయిందా? మరి పెట్టలేదే కారుకు బొట్టు. చూడండి ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మా బాబు దాన్ని చూసాడంతే, వెళ్ళిపోయి చూసేసి వచ్చేసే వరకు ఆగలేదు, వెళ్ళి చూసి వచ్చాడు. ఫైనల్గా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎలా అనిపించింది మా? క్రౌడ్ ఉందా, నార్మల్గా ఉందా? సండే కాదు కాబట్టి లైటింగ్ పెరిగింది ఇప్పటి వరకు తక్కువ ఉండింది. వాన కూడా పడుతుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా టెంపుల్కి దగ్గరగా ఉంటే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ వీకెండే వెళ్ళేసేయండి.